వందనాలు ప్రభా, స్తుతులు నా తండ్రి, స్తోత్రములు చెల్లిస్తాము నా ప్రభా. నాయన ఇదిగో ప్రాముఖ్యమైన శ్రేష్టకరమైన తండ్రి, అయా వాక్యము మేము ధ్యానించుకోబోచుండగా తండ్రి, మీరు మా మధ్యలో ఉన్నారని మేము నమ్ముచున్నాము నా ప్రభా. నీ వాక్యము ద్వారా నాయన సూటిగా స్పష్టంగా మా అందరితో మీరు మాట్లాడండి ప్రభా. నీవు మాట్లాడుచుండగా వినగలిగ చెవులని, గ్రహించగల మనస్సుని ప్రతి బిడ్డకు అనుగ్రహించండి. నిలబడ్డ నీ దాసుడైన నన్ను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అరికాలం మొదలుకొని నడినెత్తి వరకు పరిశుద్ధపరిచి నీ సిలువ చాటును మరుగుపరుచుకొని ఈ కొద్ది మాటలు అందించుండగా పరిశుద్ధాత్మ సహాయమును, పరిశుద్ధాత్మ నడిపింపును దయచేయమని మా కొరకు రానయ్యున్న నజరేయుడైన యేసు క్రీస్తు వారి నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. అందరి ప్రభు పెట్ట వందనాలు. దయచేసి కూర్చుందామండి. అందరు కూడా కూర్చోవాలి. పిల్లారా, ఈరోజు మనం ధ్యానించుకోబోయే అంశం ఏంటంటే, విశ్వాసులలో పరిశుద్ధాత్మ కార్యము జరగాలి. ఏ కార్యం జరగాలి? మనం విశ్వాసవి అయితే మన జీవితాల్లో దేవుని కార్యాలు మనము చూడాలి. దేవుడి కార్యాలు మనం చూడలేకపోతే ఎక్కడ కూర్చుని అక్కడ కూర్చోవాలి. మీ అందరూ కూడా ఏ కార్యాలు చూడాలి? దేవుని కార్యాలు మనము చూడాలి. ఎవరి జీవితాల్లో? విశ్వాసుల జీవితాల్లో. అంతేనా? దేవుని కార్యం మనం చూడకపోతే మనము బలంగా దేవునిలో మనము కొనసాగలేము. అర్థమవుతుందా పిల్లారా? దేవుని కార్యం జరిగినప్పుడు గట్టిగా నమ్మకం ఉంటుంది. ఇంకా మనము దృఢమైన విశ్వాస జీవితం మనము కలిగి జీవిస్తాం పిల్లారా. చూద్దామండి ఈరోజు అపోస్తుల కార్యములు. ఏమండి ఇది? అపోస్తుల కార్యములు. అపోస్తులు అంటే ఎవరు? అపోస్తులు అంటే ఎవరు తెలుసా? ఎవరు అపోస్తులు అంటే? యేసు ప్రభు ఎమ్మట ఉన్న 8 మంది. 8 మందా? మీరు చెప్పట్లేదు. ఎంతమంది? 12 మంది శిష్యులు అపోస్తులు. ఓకేనా? అయితే ఈ జీవితాల్లో వారి ద్వారా దేవుడు ఏ ఏ కార్యాలు జరిగించాడనే విషయాలు ఈరోజు మనం ధ్యానించుకుందాం పిల్లారా. చూడండి, ఆ దినాల్లో యేసు ప్రభువుని సిలువ వేశారు. ఆయన సిలువ మరణం పొందాడు. ఆ సిలువ మరణం పొందిన తర్వాత మరలా ఆయన సమాధిని తెరుచుకొని సమాధిలో నుంచి ఇట్లా ఇద్దరు లైవ్లో మాట్లాడుతున్నాం. మీ మాట వినపడుతున్నాయి ఆల్రెడీ అక్కడికి. పిల్లారా, యేసు ప్రభు ఆయన సమాధిని తెరుచుకొని పైకి లేచి ఆయన మృత్యుంజయుడై మరణాన్ని గెలిచి ఆయన మరలా తన శిష్యులకి అగపడి వారితో కొన్ని దినాలు గడిపి ఆయన ఆరోహణం అయిపోయినాడు. ఆరోహణం అయిపోయిన తర్వాత ఈ యొక్క ఆది సంఘము ప్రారంభము మనం చూస్తుంటాం పిల్లారా. చూద్దామండి. ఇక్కడ 36వ వచనం చదువుకుందాం పిల్లారా. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 36వ వచనాన్ని చదువుకుందాం పిల్లారా. అక్కడ ఏమని రాయబడిందంటే, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలనని చెప్పెను. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులని అడగగా. ఏమండి, ఇప్పుడు అపోస్తులైన వారు చెబుతున్నారు, అమ్మా మీరందరే ఆయన మీద నింద మోపారు, మీ అందరే కోరుకున్నట్టే ఆయన సిలువ వేయబడ్డాడు, మీరు బందిపోటైన బరబ్బాని విడుదల చేయమన్నారు, ఈయన మాత్రం సిలువ వేయమని మీరు అప్పగించారు. కానీ దేవుడు ఏం చేశాడంట? మీరు సిలువ వేయబడిన ఆ క్రీస్తుని దేవుడు ఏం చేశాడంట? ప్రభువుగాను ఏం చేశాడంట? ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. అయితే పిల్లారా,
చూడండి, ఈ మాటలన్నీ అక్కడ ఉన్న ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా ఈ అపోస్తులైన వారు బోధిస్తున్నప్పుడు అప్పుడు వారు ఆ మాటలు విని ఏం జరిగిందంటే హృదయం నొచ్చుకుందంట అండి. నొచ్చుకొని ఇంక మేమేం చేయాలి ఇప్పుడు, మేమేమి చేయాలి అన్నప్పుడు అప్పుడు చెబుతున్న మాటలు మనం విందాం పిల్లారు. ఏమని రాయబడిందంటే అక్కడ 38వ వచనం చదువుకుందామండి. 38వ వచనంలో, పేతురు మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఏ వరం ఎప్పుడు పొందుతారంటమ్మా? ఎప్పుడు పొందుతారు? ఎప్పుడు పొందుతారు? పరిశుద్ధాత్మను వరము ఎప్పుడు పొందుతారు? అంటే మనకి ఆల్రెడీ అన్నీ అయిపోయినాయి స్టేజీ. బాప్తిసం తీసుకున్నామా మనం? ఇప్పుడు పరిశుద్ధాత్మ వరం మనం పొందుకుంటాము. ఇప్పుడు పరిశుద్ధాత్మ కార్యం మన జీవితంలో జరగాలి అంటే మనం ఏం చేయాలంట? మారు మనసు. అర్థమైంది పిల్లారా? ఏమండి, ఇప్పుడు నువ్వు బాప్తిసం తీసుకుంటావా, మారు మనసు పొందుతావా? మీరు చెప్పాలి. మారు మనసు పొందుతావా, బాప్తిసం తీసుకుంటావా? మీకు అర్థమవుతుందా, అర్థం కావట్లేదా? మారు మనసు పొందుతావా, బాప్తిసం తీసుకుంటావా? అంటే మారు మనసు పొందుకున్న బాప్తిసం తీసుకోకూడదా? చెప్పాలి మీరు. ఇంకా కన్ఫ్యూజన్లో ఉన్నాం అందరూ కూడా. ఇప్పుడు బాప్తిసం తీసుకోవచ్చా? మారు మనసు పొందాక బాప్తిసం తీసుకోవచ్చా? లేకపోతే మారు మనసు పక్కన పెడేసి బాప్తిసం తీసుకుందాం ఫస్ట్? ఏంటి? పిల్లారా, మారు మనసు పొందినాను నేను అంటానికి గుర్తు తెలుసా? నేను మారు మనసు పొందాను. ఒకప్పుడు నా పాత మనసు చాలా అసహ్యమైన మనసు. ఒకప్పుడు నేను పాత జీవితం చాలా చండాలమైన జీవితము. నా ఆలోచనలు పాతవి చెడ్డవి, పాత తలంపులు చెడ్డవి, పాత కోరికలు చాలా చెడ్డవి. అవన్నీ నాకు ఇప్పుడు లేవు. ఇప్పుడు కొత్త మనసు వచ్చింది. ఏ మనసు? కొత్త మనసు. ఏ మనసు? యేసుక్రీస్తు ప్రభువారి మనసు ఈరోజు నాలో ఉన్నది, మారు మనసు. ఇంకా నాకు పాత ఏవి కూడా అక్కర లేనే లేదు. ఇప్పుడు నూతనమైన మనసు నాలో ఉంది. ఆ నూతనమైన మనసుకి గుర్తు ఏంది తెలుసా? బాప్తిస్మము. అప్పుడు నువ్వు నీళ్ళలోపై మునిగితే, బాప్తిస్మము తీసుకుంటే నువ్వు మారు మనసు పొందావు. పిల్లరా, మారు మనసు గుర్తేంటి? బాప్తిస్మం అండి. ఇప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? ఇప్పుడు బాప్తిస్మం సపరేటు, మారు మనసు సపరేట్గా అయిపోతున్నారు. అర్థమైందా? బాప్తిస్మం నీళ్ళలో మునిగి వాళ్ళకి మారు మనసు ఉంటలేదు. ఉంటుందా? ఏదో ముంచుతున్నారు, లేపుతున్నారు అంతే. అర్థమైంది పిల్లారా? అర్థమైందండి? బాప్తిస్మం నేను తీసుకుంటానంటే ఇంక రా, తీసుకుంటావా? ఏం మార్చుకున్నావు నీవు నీ జీవితంలో? బట్టలు మార్చుకోవటం కాదు, లేకపోతే ఆ భక్తికి సంబంధించిన ఇంకేమైనా మార్చుకోవటము కాదు. ఏం మార్చుకున్నట్టే మారు మనసు కావాలంట. ఏమండి, పరిశుద్ధాత్మ కార్యము, పరిశుద్ధాత్మ దేవుడు మన దగ్గర మనతో నివాసము చేసి ఆయన మన ద్వారా అనేకమైన కార్యములు, దేవుడు బలమైన కార్యములు, మహాకార్యములు జరగాంచాలంటే మొట్టమొదటిగా మనం మారు మనసు పొంది ఉండాలండి. అర్థమైందండి? దేవుడు ఊరికి ఆశమాషగా ఉంటాడు, మన ఇంట్లో ఉంటాడు, మనతో ఉంటాడండి. ఉంటాడా చెప్పండి? ఇంట్లో ఒకరోజు కసు ఊడకపోతేనే చండాలమైన వాసన వస్తుంటుంది, చికాకు ఉంటుంది. అవునా కదా? మన మనసులో, మన హృదయాల్లో ఈ చెత్తంతా పెట్టుకుంటే దేవుడు నివాసం చేస్తాడా? ఆయన నివాసం చేసే స్థలం ఎలా ఉండాలి? పరిశుద్ధమైన స్థలముగా ఉండాలి. మన హృదయాలు పరిశుద్ధంగా ఉండాలి.
కలంకమైనను, ముడతైనను, మచ్చైనను, ఏ డాగైనను కనపడకూడదు. అందుకే దావీదు అంటాడు, అయ్యా హిస్సోపుతో నన్ను కడుగు, హిమము కంటే తెల్లగా నన్ను చేయి ప్రభువా. నా శరీరము మలినమైపోయింది, నా దేహము పాపముతోటి పాడైపోయినది. ఈ శరీరానికి, ఈ మనసుకి పాపం అనేది అంటుకొని ఉన్నది. అది పోవాలంటే నువ్వు నన్ను కడుగు ప్రభువా. నువ్వు కడిగితేనే మళ్ళా నాలో పరిశుద్ధత వస్తుంది, మళ్ళా నాలో శుభ్రం వస్తుంది. అప్పుడు నువ్వు నా దగ్గర ఉంటావు. అర్థమైందా పిల్లారా? ఇవ్వండి, మారు మనసు పొందాలండి, గుర్తుపెట్టుకోండి. మారు మనసు పొంది తర్వాత ఏం మాట ఉందమ్మా అక్కడ? తర్వాత ఏం మాట ఉంది? పాప క్షమాపణ నిమిత్తము. ఏంటంటే పాప క్షమాపణ. అర్థం ఏంటి పాప క్షమాపణ అంటే? పిల్లరా, పాప క్షమాపణ అంటే ఏంటి? నేను పాపం చేశాను, క్షమించయ్యా. మనం యేసయ్య దగ్గరకు వస్తాంగా, మోకరిల్లి ప్రభువా నేను పాపం చేశాను ప్రభువా నన్ను క్షమించు ప్రభువా అంటాం మనం. నన్ను గాయపరిచావు మాటలతోటి, అనరాని మాటలు నన్ను అన్నావు ఒకప్పుడు నువ్వు. కానీ ఇప్పుడు నువ్వు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించావు, ప్రభువులో కొనసాగుతున్నావు, నీవు విశ్వాసంలో బలపడుతున్నావు. నీవు దేవుడు నీతో మాట్లాడాడు. నీ పొరుగు వాడిని నువ్వు బాధించినట్లయితే అతని దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగు అని అంటున్నాను. అడిగారు ఎప్పుడైనా? అడిగారా? ఇదిగో నేను పలానా వ్యక్తిని బాధపరిచాను, నా మాటలతోటి, నా క్రియలతోటి ఎన్నో బూతులు మాట్లాడాను. వెళ్ళారా ఎప్పుడైనా? కానీ బ్రదర్, ఒకప్పుడు నిన్ను చాలా అనరాని మాట్లాడినాను నేను, కానీ ఇప్పుడు నేను ప్రభువుని తెలుసుకున్నాను, నేను ప్రభు మార్గంలో ఉన్నాను. ప్రభువు నాతో మాట్లాడాడు వాక్యము ద్వారా. నన్ను క్షమించని ఎప్పుడైనా పోయి చేతులు పట్టుకున్నారా? కాళ్ళు పట్టుకోలేను కానీ చేతులు పట్టుకున్నారా? పోయి పట్టుకున్నారా? పట్టుకోవాలండి. పాప క్షమాపణ అటువంటి హృదయము ఎవరిలో కలుగుతుందో వారు నిజంగా మారు మనస్సు పొందిన వారు పిల్లారా. ఒక వ్యక్తి ఎద్దకు వెళ్ళిపోయి అన్నయ్య, లేకపోతే నీకు ఏ వరుస అవుతుందో, లేకపోతే ఏ బ్రదర్ లేకపోతే సిస్టర్ నిన్ను బాధ పెట్టాను నేను, ప్రభు నాతో మాట్లాడాడు, యేసయ్య నన్ను పంపించాడు నీ దగ్గరికి, నా మనసు నెమ్మదిగా లేదు, నా మనసు ఎంతో కుంగిపోతున్నది, అందుకే నీ ఎద్దకు వచ్చాను, నన్ను క్షమించవా? నన్ను క్షమించంటే ఏమంటాడు? క్షమించడా? ఖచ్చితంగా క్షమిస్తాడు. అప్పుడు మార్పు స్టార్ట్ అయితే పిల్లారా. మనం బాప్తిష్టాలు ఇచ్చేటప్పుడు అదే చెప్తాను, మొట్టమొదటి అన్నీ ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. ఎవరి దగ్గర ఏమన్నా ఉన్నాయో దొంగతనంగా చేసినవి, లేకపోతే అబద్ధాలు ఆడినవి, అవన్నీ దగ్గర కూడా ఏమండి. మనకైతే అసలు పాస్టర్ గారు, మాకు మార్చల్ ట్రైన్ ఉంటే మా పాస్టర్ గారు అప్పుడు చెప్తాడు, ఆయన కొంతమంది విశ్వాసాలు అయితే ట్రైన్ టికెట్ తీసుకొని ఎక్కుతాం అంతే, గాంధీగారి ట్రైన్ లాగా. ఎలా వాళ్ళు అలాంటివి పోయి టికెట్ కొనుక్కొని టికెట్ అక్కడ చించేసి వస్తాం అంతే. అంటే గవర్నమెంట్కి వెళ్ళాల్సిన సొమ్ము మనం ఏం చేస్తాము? దోపిడీ చేసినట్టేగా, అంతే కదా. ఊరికి ఎక్కిపోయాం మనం, లేకపోతే టిఫిన్ సెంటర్ కాడికి పోయి చక్కగా టిఫిన్ తినేసి చేతులు కడుక్కొని చల్లగా ఇంటికి రావటం. పిల్లారా, ఇవన్నీ కూడా ఏంటి అంటే అవన్నీ ఒక చరగని మచ్చలు మన జీవితంలో. పాపం అవన్నీ ఒప్పుకోవాలి ప్రభువు దగ్గర. నేను ఇలా చేశాను. ఆ టిఫిన్ సెక్షన్ దగ్గర పోండి మీరు ఒకసారి, ఒకవేళ అలాంటి వాళ్ళు ఉంటే వెళ్ళండి. ఏమండి, నేను ఒక రోజు టిఫిన్ చేశానండి, టిఫిన్ చేసి డబ్బులు ఇవ్వకుండా నేను వెళ్ళిపోయాను, ప్రభు నాతో మాట్లాడు, యేసు ప్రభు నాతో మాట్లాడాడు, నా చేసిన తప్పు గుర్తు చేశాడు, ఇదిగో నేను పలానా రోజు పూరి తిన్నాను అని చెప్పేసి ఒక 30 రూపాయలు చేతిలో పెడితే ఆయన ఏమంటాడు? అక్కడ ఆయన దగ్గర యేసు ప్రభు గౌరవం వస్తుంది. అమ్మో, అంటే చర్చికి వెళ్ళే వాళ్ళు వాళ్ళ దేవుడు చెబితే వాళ్ళు ఇటు మార్చుకున్నారని 100 మందికి ఆయన ఆయన ఉన్నంత కాలం చెబుతూనే ఉంటాడు. వీళ్ళు అది సాక్ష్యం అంటే అండి. పాప క్షమాపణ నిమిత్తం మనం ఏం చేయాలంటే ఏమండి, మనము పశ్చాత్తాపడాలి, ఎదురు దగ్గర పోయి అడగాలి, మనము క్షమాపణ అడగాలి. ఈరోజు క్షమాపణ అడిగే వాళ్ళు ఎవ్వరు లేరు. ఉన్నారా? నీళ్ళపై మునకమంటే మాత్రము మేము బాప్తిసం పొందాము, తప్పు కాదండి. కానీ బాప్తిసానికి ముందు ఈ కార్యక్రమం అంతా
జరిగినప్పుడు నిజంగా నువ్వు పరిపూర్ణంగా దేవుని నిలబడతావు పిల్లారా. అప్పుడు పరిశుద్ధాత్మ కార్యం మన జీవితంలో జరుగుతాయి పిల్లారా. పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. ఎవరు పరిశుద్ధాత్మని వరం పొందుతారు? ఎవరు పొందుతారమ్మా? ఎవరు పొందుతారు? మీరు చెప్పాలి. ఇప్పుడు మారు మనసు పాప క్షమాపణ నిమిత్తము యేసు ప్రభు బాప్తిసము, యేసు ప్రభు రక్తంలో ఎవరైతే కడగబడతారో వారికి పరిశుద్ధాత్మ వరం వస్తుంది. ఇప్పుడు ఒక ఆయనకి రాలేదు. ఇప్పుడు ఒక ఆయనకి పరిశుద్ధాత్మని వరము రాలేదు. ఎవరు తెలుసా? చూడండి, అక్కడే ఉన్నాడు. చూడండి ఒకసారి. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం పిల్లారా. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తులు చేతులుంచటం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూసి వారి ఎదుట ద్రవ్యము పెట్టి, నేను ఎవని మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారం నా కీడని అడిగెను. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకొందువని తలంచుకొందునందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు కనుక ఈ కార్యము నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనసు నొంది ప్రభువును వేడుకొనుము. ఏం చెప్పాడమ్మ పేతురు? ఇప్పుడు అర్థమైందా పిల్లారా? గలిలియా ప్రాంతంలో అనేక మంది యేసు ప్రభు మాటలు విని మారు మనసు బాప్తిసం పొందితే వారి యొద్దకి పేతురు యోహాను గారు వచ్చి ప్రార్థన చేసినప్పుడు వారందరి మీదకి ఏమొచ్చిందంట? పరిశుద్ధాత్మ వరం వచ్చింది. పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చినప్పుడు అక్కడ ఎవరున్నారు? సీమోను ఉన్నాడండి, గారడే సీమోను. ఈయన ఆల్రెడీ బాప్తిసం పొందాడండి. ఈయన పొందలేదేనా? పొందలేదమ్మా? పొందాడా? చూడండి ఒకసారి 9వ వచనం చదవండి. అది పైన 8వ అధ్యాయం 9వ వచనము. సీమోను ఒక మనుష్యుడు లోగడ పట్టణములో గారడీ చేయిచు తానెవడో యొక్క గొప్పవాడని చెప్పుకొనొచ్చు సమరయ జనులను ఇబ్రాంతి పరచును. కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మటుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనొచ్చు అతని లక్ష్య పెట్టరి. అతడు బహుకాలము గారడీలు చేయొచ్చు వారిని ఇబ్రాంతి పరిచినందున వారు అతన్ని లక్ష్య పెట్టరి. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గురించియు యేసుక్రీస్తు నామమును గురించియు సువార్త ప్రకటించుండగా వారు అతన్ని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిసం పొందిరి. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిసం పొంది ఫిలిప్పును ఎడబాయకుడి సూచక్రియలను గొప్ప అద్భుతములను జరుగుట చూచి ఇబ్రాంతి నొందెను. అమ్మా ఇప్పుడు పొందాడా? ఏం పొందాడు? బాప్తిసం పొందాడు. ఇప్పుడు పేతురు ఏమన్నాడు? ఇందాకలా పేతురు ఏమన్నాడు? 22వ వచనం చదవండి మళ్ళీ ఒకసారి. కాబట్టి ఈ నీ చెడుతనం మానుకొని మారు మనసు నొంది ప్రభువుని వేడుకొనండి, ఒకవేళ నీ హృదయ ఆలోచనలు క్షమింపబడును. ఇప్పుడు ఈయనేం పొందలేదు? ఏం పొందాడు? బాప్తిసం పొందాడు కానీ మారు మనసు పొందలేదు. అదే అండి విషయం. ఈరోజు అనేక మంది విశ్వాసులు కూడా ఏం చేస్తున్నారంటే బాప్తిసము నీళ్ళలో మునుగుతున్నారు కానీ మారు మనసు లేదు పిల్లారా.
ఇంకా పరిశుద్ధాత్మ కార్యాలు ఎలా జరుగుతాయండి? దేవుడి కార్యాలు ఎలా చూడగలుగుతావు నీవు? అర్థమైందండి? ఏదో రావటానికి మందిరానికి వస్తున్నాం, పోవడానికి మనం వెళ్తున్నాం, కానీ దేవుడు బలమైన కార్యములు, దేవుడు నీ పట్ల ఆయనకి ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో అవి జరగాలంటే నీవు మారు మనస్సు బాప్తిసము పొందాలి. ఇప్పుడు గాడి సీమోను బాప్తిసం పొందాడు కానీ మారు మనసు పొందలేదండి. అర్థమైందా పిల్లారా? జై. ఈరోజు అనేక మంది ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుని కార్యాలు జరగట్లేదండి. కారణం ఏంటంటే మారు మనసు మనం కలిగి జీవించట్లేదండి. అర్థమైందండి? మారు మనసు మన జీవితంలో కావాలి. మారు మనసు కావాలి పిల్లరా. అందుకే చాలా భయం అండి. ఏమండి, ఆ రోజుల్లో ఆ విశ్వాసులు అందరూ ఏం చేశారంటే మారు మనసు బాప్తిసం పొందారండి. వారు పొంది అక్కడ ఏం చేస్తారంటే వాళ్ళు 42 వచనం చదువుకుందాం పిల్లలు. అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 42వ వచనంలో ఏమని రాయబడిందంటే, అక్కడ మీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేటు యందును ఎడతెగక ఉండేది. అప్పుడు ప్రతి వానికి భయము కలిగెను, మరియు అనేక మహత్కార్యములను సూచక్రియలను అపోస్తుల ద్వారా జరిగెను. ఏమండి, దేవుడు గొప్ప కార్యాలు, దేవుడు మహత్ కార్యాలు జరగాలంటే మనం ఏం చేయాలంటే పిల్లారా, మారు మనసు పొందిన మనము ఎవరిది అంటే అపోస్తుల బోధ యందును రొట్టె విరుచుట యందును ప్రార్థన యందును ఎడతెగక మనము ఏమండి ఉండాలంటే పిల్లారా. అర్థమైందండి? ఇప్పుడు బాప్తిసం పొందిన బిడ్డ దేవుని దృష్టిలో ఎలాంటి వాడు? చంటి పిల్లగాడు, బొడ్డమ్మాయి. ఇప్పుడు మా అమ్మాయి ఉంది, మేమిద్దరం ఉంటే ఉంటుంది. మిగతా వాళ్ళ దగ్గర ఎంతసేపు ఉంటుంది? 1 గంట కన్నా ఎక్కువసేపు ఉండదు. తల్లిదండ్రుల దగ్గరే ఉండాలి. వాళ్ళు అసలు ఏం పెట్టకపోయినా కానీ వారు ఉంటే చాలు. అలాగనే పిల్లారా, బాప్తిసం పొందిన వారు దేవుని దృష్టిలో చంటి పిల్లల వంటి వారు. వాళ్ళందరూ కూడా దేవుని మార్గంలోంచి తొలగిపోకూడదు. బోధలో ఉండాలి, దేవుని బోధలో ఉండాలి, ప్రార్థనలో ఉండాలి. అవునండి. తర్వాత రొట్టె విరుచుట యందులో ప్రభు బల్లాలో క్రమంగా నెలకోసారి ప్రభు బల్లా తీసుకుంటూ ఉండాలి, సిద్ధపడుతూ ఉండాలి. వీటిలో కొనసాగుతుంటే చిన్న బిడ్డ ఎదగల కదా, అంతే కదా. మారు మనసు పొందామంటే నువ్వు దేవుని దృష్టిలో ఇప్పుడే నువ్వు బాప్తిసం తీసుకుంటే నువ్వు ఎంత సీనియర్ అయినా లేకపోతే ఎంత పెద్ద వ్యక్తివైనా కానీ దేవుని దృష్టిలో ఒక చిన్న బిడ్డ. ఇప్పుడే నువ్వు స్టార్ట్ అయింది, నీకు పాలు కావాలి, పాలు పెడతాడైనా. ఒక 3 నెలలు పాలు, తర్వాత అన్నం తినేప్పుడు అన్నము, తర్వాత ఆహారం, బలమైన ఆహారము మనం తీసుకొని బలంగా దేవుని నిలబడాలంటే మనము ఈ అపోస్తుల కార్యంలో చాలా ప్రాముఖ్యం పిల్లారా. విశ్వాసులు ఏం చేయాలంటే అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేటి యందును ఎడతెగక ఉండాలండి. ఇట్లా పాటిస్తున్నప్పుడు పక్క జనాలకి ఏం చేసింది తెలుసా? భయం వేసిందని ఒక దెబ్బకండి. వాళ్ళు జొలిగిపోతే దేవుడు మాట్లాడితే వాళ్ళు మాట్లాడరు. ఏమండి, వారిని మనం ఏమనంటే వారు దేవుని మనకు సమాధానం ఇస్తాడు. వారి జోలికి మనం వెళ్తే వాళ్ళ దేవుడే యుద్ధం చేస్తాడు. పిల్లరా, ఆలోచన చేద్దామండి. నేటి దినాల్లో మనం దేవుని కార్యాలు చూడలేకపోతున్నామండి. హార్ట్ఫుల్గా దేవుడు మన జీవితంలో దేవుడి కార్యం చూడాలంటే పిల్లరా, నువ్వు మారు మనసు బాప్తిసం పొందు, పరిశుద్ధాత్మ వరమును పొందుకొని దేవుడు నీ ద్వారా అనేకమైన కార్యాలు జరిగిస్తాడు పిల్లారా. ఇవ్వండి, బైబిల్లో అనేక అద్భుతమైన కార్యాలు జరిగాయి పిల్లారా. కాబట్టి మీరు చూడండి, 5వ అధ్యాయం చూడండి. అదే అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం పిల్లారా. ప్రజల మధ్య అనేకమైన సూచక్రియలను మహత్కార్యములను అపోస్తుల చేత చేయబడుచుండెను. అండి, ఆ దినాల్లో బలంగా జరుగుతున్నాయి పిల్లారా. సూచక్రియలు, మహత్కార్యములు
కుంటివారేంది, గుడ్డివారేంది, రకరకాల వాళ్ళు లేపబడుతున్నారు, మాట్లాడుతున్నారు, వినగలుగుతున్నారు, చూడగలుగుతున్నారు, దేవుని మహింపరచగలుగుతున్నారు. దేవుని సంఘము రోజు రోజుకి విస్తరించబోతుంది అండి. దేవుడి సంఘంలో చిన్న తప్పు చేస్తేనే దాని పనిష్మెంట్ ఏందో తెలుసా? మరణం. పిల్లారా, మరణం అండి. కానీ 11వ వచనం చదవండి. 11వ వచనం చదవండి పిల్లారా. 11వ వచనం పైనే, సంఘమంతటికి ఈ సంగతులు వినిన వారందరికీ మిగుల భయం కలిగిన. ఏ సంగతులు అంటాయి? పైన 10వ వచనము. వెంటనే ఆమె అతని పాదముల మీద పడి ప్రాణం విడిచెను. ఆ పడుచువారు లోపలికి వచ్చి ఆమె చనిపోయినది చూచి ఆమెను మోసుకొని పోయి ఆమె పెనిమిటి వద్ద పాతి పెట్టిరి. సంఘమంతటికి ఈ సంగతులు విని వారందరికీ మిగుల భయం కలిగెను. ఎవరయ్యా ఈ పడుచువాడు? ఎవరమ్మా ఏమంటే అననీయ సఫీరాలు. పిల్లారా, అర్థమైంది పిల్లారా? చిన్న అబద్ధం ఆడింది. ఏంటిది? చిన్న అబద్ధమే. మనం అనుకుంటామండి, ఈరోజు మారు మనసు పొందిన వాళ్ళు అబద్ధాలు ఆడలేదా? చిన్న అబద్ధమే. దేవుని దృష్టిలో పిల్లారా, నువ్వు దేవునికి అమితమైన ఇష్టమైన బిడ్డ. చాలామంది అంటారు, ఇప్పుడు మీకు మీ అమ్మ అంటే ఇష్టమా, మీ నాన్న అంటే ఇష్టమా? మా అమ్మ నాకు చాలా ఇష్టం, మా అమ్మ నన్ను బాగా చూసుకుంటుంది, మా నాన్న చాలా బాగా చూసు నన్ను అంటారు. అలాగనే దేవునికి అందరం ఇష్టమే, కాదంటలేదు. కానీ చాలా ఇష్టమైన వారు ఒక్క తప్పు చేసినా కూడా ఆ తప్పుకు ప్రతిఫలం ఎంత ఉందో తెలుసా? చాలా మూల్యం చెల్లించాలి. ఎంత మూల్యమో తెలుసా? ఏమండి, మోషే గారు ఒక్క తప్పు చేశారంతే. అయ్యా, ఆ కొండ ఎద్దకి వెళ్ళి నువ్వు మాట్లాడన్నాడంతే. మోషే నువ్వు ఆ కొండ ఎద్దకి వెళ్ళి మాట్లాడితే ఆ రాళ్ళల్లో నుంచి నీళ్లు వస్తాయని చెప్పాడు. ఈయనేం చేశాడు తెలుసా అండి? మాట్లాడా పోయి ఏం చేశాడు? తన చేతిలో ఉన్న కర్రను తీసుకొని ఆ కొండ కొట్టాడు అంతే. ఏం చేశాడు? కొట్టాడు అంతే. కొడితే బండ పగిలిపోయి బండ సందులో నుంచి నీళ్లు వచ్చాయి. ఈరోజు కూడా వస్తూనే ఉన్నాయి ఆ నీళ్లు. ఇశ్రాయేలు ప్రజలు తాగుతూ చక్కగా చేశారు. ఏం చేసిన తప్పేంటి? మాట్లాడంటే పోయి కొట్టాడు పోయి అంతే. అంతేనండి, చిన్న తప్పే. ఏమంటే నువ్వు కానాను దేశానికి ప్రవేశించవద్దు. ఏమండి, ఐగుప్తు నుంచి ఇక్కడ దాకా నడిపించి నానా ఇబ్బందులు. ఇంట ముగ్గురు పిల్లలుండే సమాధానం చెప్పాలని వారికి. ఏమంటే వారితో ఇసుక్కుంటాము. దాదాపు 45 లక్షల 50 లక్షల మంది ప్రజలందరూ, 4 లక్షల 5 లక్షల మంది ప్రజలు, సైన్యం. ఈ సైన్యాన్ని వేసుకుంటూ పోయి నీళ్లు లేక, నిప్పులు లేక, అన్నం లేక, ఎడారుల్లో నానా ఇబ్బందులు పడి ఎంత సైన్యాన్ని మోసుకొని పోతే వాళ్ళు ఎన్నోసార్లు అలిగి గీపెట్టి నానా రభస చేస్తుంటే అన్ని సహించి భరించి చిన్న చేసి ఇంకా తట్టుకోలేక నీళ్ళో మమ్మల్ని చంపడానికి తెచ్చావేడు. అసలు ఐగుప్తులో ఎంతో చక్కగా బాగున్న మా జీవితాలు అడవుల్లో చంపడానికని ఇసుకిత్తే తట్టుకోలేకపోయి ఆ కర్ర తీసుకుని అక్కడ బాధాడు అక్కడని. అంతే, చిన్న తప్పేనని చేసింది. ఏంటిది? చిన్న తప్పు చేస్తే ఏం చేయమంటే నువ్వు మాత్రము ఎలాంటి వీళ్ళు ఇక్కడ ఆగిపోను, నువ్వు ఇక్కడ ఆగిపో. ఇక నుంచి నీ బాధ్యతలన్నీ ఎవరికి? యెహోషువకి అప్పచెప్పు. నీ బాధ్యతలన్నీ యెహోషువ మీద పెట్టు. ఆయనకి ఆ పలకలు ఇచ్చేసేయి, ఆయనకి ఆ కర్ర ఇచ్చేసేయి. నేను ఇక్కడ ఆగిపోయాను, వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు, నేను ఇక్కడ చనిపోయాడు నేను ఆల్రెడీ. పిల్లారా, ఎందుకు ఈ మాటలు చెప్తుంటండి? దేవునికి ఇష్టమైన బిడ్డగా నువ్వు ఉంటున్నావు. నేను దేవునికి ఇష్టమైన బిడ్డగా చిన్న తప్పండి. ఏమండి, అబద్ధం ఆడారు వీళ్ళంతే. అబద్ధం ఆడారు. పేతురు అన్నాడు అంతే, ఇంక చచ్చిపోయారు వాళ్ళు. ఇంకంతే, ఆయన మోసుకొని పోయాడు. ఆయనతో పాటు ఆయన భార్య కూడా మోసుకొని పోయాడు. సంఘానికి భయం వచ్చింది. పిల్లారా, నిన్ను చూస్తే, నీ ఎత్తును చూసో లేకపోతే నీ కండ బలాన్ని చూసో ఇతరులు భయపడటం కాదు. దేవుడు నీ పక్షాన్ని ఉన్నట్లయితే నీ సర్వెంటింగ్లో రాగానే షేక్ అవ్వాల్సిందంతే. ఏమండి, కొంతమంది ఉంటారు చూడటానికి చాలా బలం ఉంటుంది. అబ్బాయి అదిగో ఆ వాలర పెట్టయ్యా, బలుపు మాడిపోయిందని చాలు, నువ్వు ఏదని చెప్పు చేస్తా కానీ కరెంటు దగ్గర మాత్రం నన్ను పంపిబాకంటారు.
ఏమండి, చూడటానికి చాలా బలం ఉంటుంది, చాలా ఎత్తు ఉంటారు, కానీ కరెంట్ అంటే భయం. ఆ సరౌండింగ్లోకి వస్తే ఎవరికైనా కాలు గజగజా మన కాల్సిందే, అంతే కదా పిల్లలు. అట్లాగనే దేవుడి నీ పక్షాన ఉన్నప్పుడు, ఏమండి, దేవుడి కార్యాలు నీ ద్వారా జరిగిస్తున్నప్పుడు ఇతరులు ఎవరైనా కాంచాలంతే భయపడిపోవాల్సిందే పిల్లారా. పరిశుద్ధాత్మ కార్యంలో చాలా గొప్పగా జరిగాయండి. శృంగారం అనే దేవాలయం వద్ద, ఏమండి, చూడండి ఒకసారి 3వ అధ్యాయం మీరు తెరవండి పిల్లారా. 3వ అధ్యాయం పిల్లారా, 6వ వచనం 7వ వచనం చదువుకుందామండి. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేన యేసు క్రీస్తు నామమున నడుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తను. వెంటనే వాని పాదములు చీల మండములు బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయచ్చు దేవుని స్తుతించుచు వానితో కూడా దేవాలయంలోకి వెళ్ళెను. వాడు నడుచుచు దేవుని స్తుతించుటూ ప్రజలందరూ చూసి శృంగారం అనే దేవాలయపు ద్వారమునద్ద భిక్షము కొరకు కూర్చున్నవాడు వీడేని గుర్తెరిగి వారికి జరిగిన దాన్ని చూచి విస్మయముతో నిండి పరవశులైరి. ఎంత గొప్ప కార్యం పిల్లారా. ఏమండి, పేతురు యోహాను యొద్ద ఏమన్నాయంట? వీళ్ళు రోజు శృంగారం అనే దేవాలయం యొద్దకు వెళ్ళిపోయి ప్రార్థన చేసుకొని వస్తుంటాను రోజు అండి. ప్రార్థన చేసుకుని గుడి మెట్లు ఎక్కి దిగుతుంటే అక్కడ భిక్షకాలు ఉంటారు కండి, పాపం అడుకునేవారు. వాళ్ళు ఏం చేశారంటే, అయ్యా నాకు ఏదైనా ఉంటే అన్నారు. అనగానే ఈయన జేబులు తడుక్కున్నారు. జేబులో ఏమి లేవు, ఏండి, జేబులో ఏమీ లేవు. పాప భిక్షకాలు ఉన్న అమ్మ ఏదో ఇస్తున్నాడని ఉండవచ్చు, ఏమీ లేవు. మా దగ్గర ఒకటే ఉంది. ఏంటి దాని అంటుంది? ఏముంది ఆయన దగ్గర? పేతురు దగ్గర, యోహాను దగ్గర ఏముంది? సీమోను దగ్గర ఏముందంట? యేసుక్రీస్తు నామం మా దగ్గర ఉంది, అంతే, ఇంకేమి లేవు. ఆ నామంతో ప్రార్థన చేసిన వాళ్ళు యేసుక్రీస్తు నామంలో లే అనగానే చేయబడుకుని లేపితే లేచాడండి. లేచి వాటితో పాటు నడుచుకుంటే దేవాలయంలోకి వెళ్ళిపోయాడంట. దేవాలయంలో ఉన్నవారు అందరూ ఏం చేశారంట? అరే ఈడెవర్రా, ఈడెవర్రా, రోజు మనం వస్తుంటే పోతే మూల కూర్చొని బిచ్చడుకున్నాం కదా, ఏంది ఇట్లా జరిగింది, ఏంది చూసి విస్మయం అందరూ చెప్పారంట. యేసు ప్రభు చేసిన కార్యం పిల్లారా. అందరూ కూడా విభ్రాంతి నొందారు పిల్లారా. దేవుడు మన పక్షంలో ఉన్నప్పుడు పిల్లారా ఇలాంటి నిజమైన అద్భుతమైన కార్యం జరుగుతాయి పిల్లారా. కానీ బాప్తిసం పొంది మారు మనసు లేకపోతే, అసలు మారు మనసుకి గుర్తే బాప్తిసము. ఈరోజు దాన్ని వేరు చేస్తున్నారు. అసలు మారు మనసు వేరు, బాప్తిసం వేరు. ఏమండి, బాప్తిసం పొందావా? పొందాను బాప్తిసం. మారు మనసు ఏది? అది తర్వాత వస్తలే, చిన్నగా వస్తుంది అది. ఏమండి, ఎప్పుడు వస్తుంది అది? ఏమండి, ఎప్పుడు వస్తుంది? తర్వాత చిన్నగా వస్తుంది. అది వస్తుందా? ముందు మా పాస్టర్ గారు బాప్తిసం పొందమన్నాడు, పొందండి. ఏమండి, లేకపోతే మీటింగ్ జరిగితే బాప్తిసం పొంది వస్తారు దేవుని బిడ్డలారా. అసలు మారు మనసు ఏది? నేను మార్చుకునేవేంటి? ప్రభు వాక్యం నీతో మాట్లాడుతుంది. ఆదివారం మాట్లాడుతున్నాడు ప్రభు వాక్యము. శనివారం నీతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఆ వాక్యాన్ని హృదయం ఉంచుకొని, ఇది నాలో ఈ తప్పు ఉంది తీసేసుకున్నాను, ఇది నాలో వ్యతిరేకమైన తొలగించుకున్నానని అన్నీ తొలగించుకొని తీసివేసుకొని సరి చేసుకొని ఒక చక్కని మారు మనసు వైపు మనం నడుస్తూ ఉండి నిజంగా మారు మనసులో పరిపక్వం పొంది అప్పుడు మనం బాప్తిసం పొందితే అది మారు మనసు తగిన బాప్తిసం మన దేవుని పెట్టారా. అర్థమైందండి? ఇప్పుడు అవన్నీ ఏమి లేవు. ఇప్పుడు అవన్నీ ఏమి లేవు. అర్థమైంది పిల్లారా? గమనించండి పిల్లారా. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయం మందు మన జీవితాల్లో, మన విశ్వాస జీవితంలో పరిశుద్ధాత్మ కార్యము జరగాలంటే మొట్టమొదటిగా మనం ఎలాగున్నాము? పాప క్షమాపణ మనలో ఉన్నదా? పాపాలు ఇంకా మనలో ఉన్నట్లయితే ప్రభు ఎలా ఉంటాడా? ఇప్పుడు చాలామంది కూడా పరిశుద్ధాత్మ పొందుకున్న వారు ఉన్నారు. సంథింగ్ మనం ఎవరి గురించి మనం మాట్లాడలేదు.
పరిశుద్ధాత్మ దేవుడు మన దగ్గర ఉండాలంటే మన దగ్గర ఏ క్వాలిటీస్ ఉండాలి చెప్పండి? ఏ క్వాలిటీస్ ఉండాలి ఏమండి? ఏ క్వాలిటీస్ ఉండాలి? ఆయన తగిన క్వాలిటీసే ఉండాలి. అవునా కదా? ప్రియమందేంలా అటువంటి దేవాది దేవుడు మనతో నివాసము చేయాలి, మనతో ఉండాలంటే మనము తగిన జీవితం కలిగి ఉండాలి. మన మనసులో మన హృదయాల్లో కేవలము ప్రభు తప్పక ఇంకేమీ కూడా ఉండకూడదు పిల్లారా. ఏమండి? ఇవన్నీ దేవుని కార్యం మన జీవితంలో జరగండి పిల్లలు. మనం ఏం చేయాలంటే మారు మనసు బాప్తీసం పొందాలి. చివరి మాట చూసుకుని ముగించుకుందామండి. చివరి మాట మీరు తెరవండి పిల్లారా. ఒక్క మాట చదువుకుందాం. మార్కు సువార్త మీరు తెరవండి పిల్లారు. మార్కు సువార్త మీకు తెలిసిన విషయమే మరలా ఒకసారి గుర్తు చేస్తానండి. మార్కు సువార్త ఏమండి? మార్కు సువార్త 16వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం పిల్లారా. మార్కు సువార్త 16వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును, అవేవనగా నా నామమున దయ్యమును వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలో మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకుందురు, మరణకరణమైనది ఏది తాగినను అది వానికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు. ఎవరయ్యా ఇల్లు? ఎవరి ఇల్లు? నమ్మిన వారంట. ఎవరంట? పైన 16వ వచనము ఏమని రాయబడింది? నమ్మి బాప్తిసం పొందిన పాస్టర్ గారు అని రాయబడింది అక్కడ. ఎవరంట? నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వాడికి శిక్ష విధింపబడును, నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు జరుగును. కనబడతాయండి. దానికి పాస్టర్ గారు కాదు, విశ్వాసి కాదు. ఎవరైతే యేసు ప్రభువుని ఏమండి పరిపూర్ణంగా నమ్మి మారు మనసు బాప్తిసము పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం పొందుతారో వారి జీవితాల్లో ఈ కార్యాలన్నీ కూడా జరుగుతాయి పిల్లారా. మన నమ్మకం అలాగనే ఉంది, మన కార్యాలు కూడా అలాగే ఉన్నాయి. అవునా కదా? మన ఎంతెంత నమ్మకాలే ఏమండి? ఎంతెంత నమ్మకాలు అంటే మనకి కూడా జరిగే కార్యాలు కూడా ఎంతెంతే. అవునా కదా? ఎంతయే. నేను నమ్ము ప్రభువుని ఎంత కార్యం జరుగుతుంది. అవునా కదా? మన నమ్మకాలు అట్నే ఉండే, మన కార్యాలు కూడా అలాగే ఉన్నాయి పిల్లారా. ఏమండి? నమ్మిన వారి జీవితాల్లో ఈ కార్యాలు జరుగుతాయని ప్రభువు చెప్పాడు. ప్రభువా, నేను నమ్మానయ్యా, నేను మారు మనసు పొందాను, పాపాలని ఒప్పుకున్నాను, విడిచిపెట్టాను, బాప్తిసం పొందాను, నేను ప్రార్థన చేస్తుంటే ఇదిగో ఏమలా ఎందుకు స్వస్థత జరగట్లేదు? నేను ప్రార్థన చేస్తుంటే ఎందుకు నాకు రక్షణ కలగట్లేదు? నేను ప్రార్థన చేస్తుంటే ఎందుకు ఏమైనా ఉద్యోగం రావట్లేదు? అడుగుతున్నారా? ఏమండి? అంటే మన నమ్మకం ఎంత ఉంది, మనం చేసేది ఎంత సూటబుల్ అవ్వట్లేదు, సెట్ అవ్వట్లేదు. ఏమండి? ఇంత విశ్వాసం ఉంటే ఏమండి అంత పెద్ద కార్యాలు జరుగుతాయి పిల్లారా. ఏమండి? నువ్వు ఎంతగా ప్రభువుని నమ్ముకొని, నువ్వు ఎంతగా ప్రభువుని ఆధారం చేసుకొని, నువ్వు ఎంతగా ప్రభువు మీద విశ్వాసంతో ముందుకెళ్తున్నావో నీ విశ్వాసాన్ని బట్టి ప్రభువు నిన్ను స్వస్థపరుస్తాడు. నీ విశ్వాసాన్ని బట్టి ప్రభువు నీకు కావాల్సిన ఇస్తాడు. నీ విశ్వాసాన్ని బట్టి ప్రభువు నీకు ఏది అవసరమైనదో అది ఖచ్చితంగా ఇవ్వగల సమర్థుడు మన యేసయ్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ మనం ఏం చేస్తామంటే మన బాప్తిసంలో రాంగే, మన విశ్వాసంలో రాంగే, ఏమండి మన నడవడి రాంగే, అన్నీ కూడా చేసుకుంటే ఏది కూడా ప్రభువుకి ఆయన వాక్యానికి సరైన పోలిక తగింది ఏది కూడా మన జీవితాల్లో ఒక్కటి కూడా ఉండదు పిల్లారా. ఎలా దేవుడి కార్యాలు జరుగుతాయండి? మరి దేవుడి కార్యాలు కాక మరి పరిశుద్ధాత్మ కార్యం మన జీవితంలో జరగాలి అండి. చిన్న చిన్న అబద్ధాలు మనం అనుకుంటున్నామా? చిన్నయే కదా, ఎందుకు అబద్ధం ఎందుకు? ఏమండి? చిన్న చిన్న అబద్ధాలే కదా. ఇప్పుడు అననీయ సఫీరాలు పెద్ద అబద్ధం ఆడారా? ఏమన్నారండి? పొలం అసలు అమ్మలేదని చెప్పు, పేదరు గారికి ఏం చేసుకున్నాడు చేసుకోమని చెప్పు ఆయన్ని అన్నారా? ఏమండి? అన్నారా? ఏమన్నారు? ఏమండి మనకి ఒక 5 లక్షలు వచ్చాయండి,
5 లక్షల్లో మన పిల్లలు అంతా ఉంది కదా, ఒక 2 లక్షలు దాచిపెట్టుకొని మూడని చెప్పు అన్నాడు. 3 చెప్పాడు, 30 చెప్పాడు, నాకు తెలియదు. కానీ ఎంత తీసుకెళ్ళాడానికి ఎంత తీసుకుని పోయి పేతురు గాలి జరిపెట్టాడు. అయ్యా ఇంతేనా అన్నాడు. ఎంతేనా నువ్వు పొలం అమ్మింది, ఇంతేనా వచ్చిందంటే ఇంతే అన్నాడు. ఇంటికాడ అమ్మగారు కూడా చెప్పింగా, ఇద్దరు మ్యాచ్ చేరు ఇద్దరు. ఆమె కూడా ఎంత అనగానే ఆయన వరకు అంతే అయిపోయింది. ఇంక అంతే, ఎంతేనా అంతే, ఇంకా అయిపోయింది. వచ్చి నాకు ఆమెను అడిగాడు, అమ్మ ఇంతేనా మీరు అమ్మిందంటే, ఎంతేనయ్యా అన్నది. నువ్వు కూడా అంతే అన్నాడు. ఇంక అంతే. పిల్లారా, చిన్న పదవే ఆలోచించండి దేని బిడ్డలారా. ఎందుకంటే మారు మనసు అంటేనే అండి ప్రభువు మన జీవితంలో కనపడాలండి. మనం మార్పు చెందుతూనే ఉండాలి. రోజు ప్రభువులో మనము అన్నీ మార్చుకుంటూనే ఉండాలి. ప్రభు మార్గం ప్రభువుదే, మన మార్గం మనదే. ఏమండి, ఆదివారం మాత్రం ఆయన మార్గం, అవునా? మిగతా రోజుల్లో మన మార్గాలన్నీ ఏవి కూడా మార్చుకోలేపే దేవుని బిడ్డలారా. గమనించండి దయచేసి. అటువంటి వారి జీవితాల్లో ప్రభు కార్యాలు ఎప్పుడు చూడలేరు. మీరు మాత్రం ఊరికి వెళ్ళటము, రావటము, వినటము అంతే అండి. ఈ తప్పక ఇంకే కార్యము జరగదు. కాదు, యేసు ప్రభువు నా జీవితంలో కార్యం చేస్తాడు. నేను నిలబడి సాక్ష్యం చెప్పాలి, ప్రభువును మహింపరచాలి, ఆయన కార్యం అనేక మంది తెలియపరచాలి. ప్రభువు నా పక్షం ఉన్న దేవుడు నా జీవితంలో చేసిన కార్యము మీ జీవితంలో కూడా చేస్తాడు. నమ్మండి, రండి, మోకరించండి, మీ పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టండి. ప్రభువుని అడిగిన ఖచ్చితంగా ప్రభువు చేస్తాడు. చెప్పగలుగుతామా ఈరోజు? చెప్పలేరు పిల్లారా. ఎవరైనా చెప్పమనండి, ఎవరైనా చెప్పమనండి, ఎవరు కూడా చెప్పలేరు. అటువంటి అనుభవము లేదు పిల్లారా. దయచేసి గమనించండి. ఈ సమయంలో ప్రభు మనతో అంటున్నాడు. అందుకని విశ్వాసుల జీవితాల పరిశుద్ధాత్మ కార్యము జరగాలంటే, మొట్టమొదటి పరిశుద్ధాత్మ వరం మనం పొందుకోవాలంటే మారు మనసు, పాపక్షమాపణ నిమిత్తము ప్రభువులో మనం కడగబడాలి, బాప్తీసం తీసుకోవాలి. తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లో మన ద్వారా అనేక మందిని రక్షణలోకి, అనేక మందిని సిలువ యొద్దకు నడిపించి వారికి రక్షణ కలిగించే వారికి మనల్ని దేవుడు బలంగా వాడుకుంటాడు పిల్లారా. ఏమండి, బహుబలంగా వాడుకుంటాడు పిల్లారా. ఈరోజు మన జీవితాలు ఎలా అంటే బాప్తీసం పొందుతారు, మారు మనసు ఉండదు. ఏమండి, నేను కొంతమందిని చూస్తుంటాను పిల్లారా, బాప్తీసం పొందే ఉంటారు, వారు చేసే పనిలో దేవుడు ఉన్నాడు. ఏమండి, చక్కగా ఆటోలో దేవుడు పాటలు ఉంటాయంటే ఉండవు. మళ్ళీ బాప్తీసం పొందిన వాళ్ళే, మళ్ళీ వారం చర్చికి వెళ్ళే వాళ్ళే, ఏమండి, సినిమా పాటలు అతనే ఉంటాయి. ఏమండి, సినిమా పాటలు వస్తూనే ఉంటాయి. ఎక్కడ నువ్వు మారు మనసు పొందావు? నేను కొంతమంది చూశాను, కొన్ని ఆటోలు ఎక్కినప్పుడైతే వాళ్ళు మారు మనసు పొందారు, బాప్తీసం పొందుకున్నారు. కానీ ఏం మారిందంటే ఏం మారలా పిల్లారా. ఎలా ఉందంటే సీమోన్ లాంటి వాళ్ళు సేమ్ యాజిటివ్గా బాప్తీసం ఉంది కానీ మారు మనసు లేదు. ఇలా చాలా మంది వారి జీవితాల్లో బాప్తీసం తీసుకున్నారు కానీ మారు మనసు మాత్రము లేదు. ఉపయోగమా? ఏమండి, అసలు నువ్వు మారావంటే గుర్తే తెలుసా? బాప్తీసము. ఇప్పుడు నువ్వు మారావా, నువ్వు మారలేదనేది నాకు తెలియదు, తెలుసా? అన్నయ్య నేను దేవుళ్ళో చాలా బాగుంటున్నాను అన్నయ్య, నా మనసు మారిపోయింది, నా స్థితి మారిపోయింది అంటే నేను బాప్తీసం తీసుకున్నా. నువ్వు బాప్తీసం తీసుకుంటే ఈమె మారు మనసు బాప్తీసము, ఈ మనసు మార్చుకుంది. ఇక్కడ నుంచి ప్రభువు ఏంలో ఉంటున్నాడు. ప్రభు మనం నడవడానికి అది గుర్తు అంతే. బాప్తీసం అనేది గుర్తే. ఈరోజు గుర్తే చేస్తున్నారు కానీ అసలైంది లేదు. అవునా కదా? నీళ్ళ మునగటమే మనకు తెలుసు కానీ నీళ్ళ మునిగేది ఒకదాని వల్ల ఇది జరిగేది. ఏమండి, అర్థమైందా? ఒకదాన్ని నేను చేయబట్టే ఇది నీళ్ళ మునిగితే గుర్తు అంటే కనుక ఏమి లేదు పిల్లారా. ఏంటంటే ఇప్పుడు అసలేం దాన్ని వదిలేసేసి ఊరికి నీళ్ళ మునిగి లేస్తున్నారు. పేపర్ దేవుని బిడ్డలారా, అల్లటువంటి వారి జీవితాల్లో పరిశుద్ధాత్మ కార్యములు చూడలేరు పిల్లారా. దయచేసి గమనించండి. ఇకనైనా కానీ ఒకవేళ బాప్తీసం పొందినప్పటికి కూడా
ఇంకా అటువంటి వారు ఉన్నట్లయితే మారు మనసు పొందండి. ఫస్ట్గా ప్రభువు దగ్గర నీ పాత అన్నీ విడిచిపెట్టండి. ప్రభు సిలువ ఎద్దకు వచ్చి నీ పాత మనసును తీసివేయమని ప్రభు దగ్గర ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. ఏమండి, మామూలు ప్రార్థనకి సాధ్యం కావు, కొన్ని పోవు. పాత మనసు పోవాలంటే మామూలు ప్రార్థన సరిపోదు. మీ గృహాల్లో మీరు 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. నీలోంచి ఏదైతే బయటికి వెళ్ళట్లేదు, అబద్ధాలు కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, ఇంకోటి ఏదైనా వాట్ ఎవర్, వాటి కొరకు మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి తీసివేసుకోండి. ఇంక దాని వైపు చూడబాకండి. ఇంకెప్పుడు కూడా దాని వైపు చూసారా, మరలా మీ జీవితంలో అది ఎంటర్ అయిందంటే కడగబడిన పంది మరలా బురదలో దొరిలినట్టు, కుక్క తన వాంతికి తిరిగినట్లు. తెలుసండి, కుక్క అది తింటది, అదే కక్కుద్ది, కక్కి మళ్ళా దాన్నే తింటది, దాన్నే కదుకుద్ది. అంటే అంత చండాలం, దాన్ని చూస్తుంటేనే చాలా అసహ్యం వేస్తుంది మనకి. ఏమండి, కానీ మనం చేస్తే మంది దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. అటువంటి లేకుండా ప్రభువు దగ్గర మారు మనసు పొందుదాము. మారు మనసు పొంది పాప క్షమాపణ, ఏమండి, పాప క్షమాపణ, మన పాపములన్నీ ప్రభువు దగ్గర, పాపాన్ని తీసివేయడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. నీ కోసం నా కోసం సిలువే పడ్డాడు. ఆయన మరణించడానికి సిద్ధమైందంటే నీలో పాపము ఉండకూడదు. పాపం అనే విత్తనం నీలో ఉంటే అది పెద్ద వృక్షమైపోయి, ఏమండి, నేను ఉంచినది దేవుని బిడ్డలారా, దాన్ని మొదట్లోంచే పై నరగకూడదు పాపాన్ని. ఏమండి, పై నరిగితే ఏమవుతుంది, మళ్ళీ మొలకలు వస్తాయి, కొన్నాటికైనా మొలకలు వస్తాయి. మొలకలు వచ్చి మళ్ళా చిగురేస్తాయి, మళ్ళా పూలు పోతాయి. దాన్ని ఏం చేయాలంటే ప్రతి పాపముని ఏళ్లతో సహా పీకి వేయాలి. అది ప్రార్థనతో మాత్రమే సాధ్యమైంది. దేవుని బిడ్డలారా, వేళ్లతో సహా పీకి పక్కన పడేసి ఇంకా అది ఎప్పుడు నీలో మొలవకూడదు. కేవలం నీలో యేసుక్రీస్తు మాటలు మాత్రమే ఉండాలి. ఏమండి, యేసుక్రీస్తు మాటలు మాత్రమే నీలో ఉండాలంతే. బిడ్డలారా, ఉన్నప్పుడు ఎంత బలవంతుడు నేనేమీ చేయలేడు. ఏమండి, దేనికి భయపడవు, దేనికి దిగులు పడవు, దేనికి కుంగిపోరు, కుషించిపోరు. ఎందుకంటే ఈయనలో ఉన్నది ఏంటంటే దేవుని శక్తి, దేవుని బలము. ఏమండి, కరువు అందరికి వచ్చినా నీ కరువు ఉండదు, ఉంటుందా? ఏమండి, దేశమంతా కరువే, అసలు తినడానికి తిండి లేదు. కానీ పాపము ఏలియాకి మాత్రము కాకులతోటి రొట్టెని మాంసం ముక్కలు వచ్చాయి. కరువులో రొట్టె మాంసం వచ్చింది. ఆయన నమ్ముకుంటే అన్నీ వస్తాయి ఆ టైంలో. అర్థమైందండి? దేవుణ్ణి నమ్ముకుని ముందుకెళ్తుంటే 40 సంవత్సరాలు చెప్పులు అరగలేదంట, బట్టలు మాయలేదంట ఇశ్రాయేలు ప్రజలకి. మనకి ఇవాళ కొనుక్కు రేపు చినిగిపోతాయి. మళ్ళీ 3 నెలలకి డ్రెస్సులు మారుతూనే ఉంటాం మనం. ఏమండి, మార్చడం తప్పేం కదా, నేను చెబుతున్నా ఎగ్జాంపుల్ అండి. దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళ జీవితాలు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటాయి, ఎంతో దీవెనకరంగా ఉంటాయి. ఏమండి, దేవుడు లేకుండా మన జీవితాల్లో ఇంకొకటి ఉన్నదంటే అది నాశనానికి, చెడుకి, తర్వాత శోధనకి, దుఃఖానికి దారి తీస్తాయి. కానీ ప్రభువును ఆధారం చేసుకుంటే మొదట్లో కొంచెం శ్రమ ఉండొచ్చే, కానీ తర్వాత మన జీవితం చాలా ఆనందకరంగా, సంతోషకరంగా ఉంటాయి. దేవుని బిడ్డలారా, అందుకని మన జీవితాల్లో విశ్వాసంగా మనము కొనసాగాలంటే, మన విశ్వాస యాత్ర కొనసాగించాలంటే మారు మనసు ఖచ్చితంగా ఉండాలండి. మారు మనసు లేకుండా మనం ఏ ప్రయోగాలు చేసినా కానీ ప్రయోగాలు ఏం చేస్తే పని చేయవండి. అర్థమైందా? పని చేస్తాయా? పని చేయడం. అందుకనే ప్రభు కావాల్సిన విరిగి నలిగిన హృదయం కావాలి, మారు మనసు కావాలండి. మారు మనసు వచ్చేస్తే ఆటోమేటిక్గా అన్నీ వస్తాయి. ఇంకా ఎన్ని రకాల మనసు ఎరగకుండా. అందుకనే దావీదు అంటాడు, అయ్యా నీకేం కావాలి? పొట్టేలు కావాలా? వేలాది పొట్టేలనైనా నేను ఇస్తాను, ఏడాది దూడలైనా నేను ఇస్తానంటే అన్ని కావాలా? 1000 పొట్టేళ్ళు 1000 దూడల కానికి. విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు ఆయన ఆలక్ష్యం చేయనిచ్చాడు. ఆయన వెంటనే స్పందిస్తాడు. నీ హృదయాన్ని నలగొట్టుకొని ప్రభు దగ్గర నీ హృదయంలో ఏమీ లేకుండా చేసుకో. ప్రభు నీకు ఆసన్నుడుగా ఉంటాడు, నీ పక్షంలో ఉంటాడు ప్రభువు. మనకి హృదయం ఆడ ఇరుగుతుంది,
ఆహా, ఏమండి మన హృదయంతోటి, ఏమండి మన మాటలతో అనేక మందిని ఇరగొడతాం, కానీ మనం మాత్రం ఇరుగుతామండి, ఇరగం ప్రియ దేవుని బిడ్డ. అందుకని దేవుడి కర్మను చూడలేకపోతున్నామండి. దయచేసి గమనించండి. విరిగి నలిగిన హృదయం కరిగి మనము మారు మనసు పొంది మనము బాప్తీసం పొంది పాప క్షమాపణ మనం పాపాలను ఒప్పుకొని అపోస్తుల బోధల్లో ఆయన సహవాసంలో, దేవుని బిడ్డల సహవాసంలో, మందిర కోడికల్లో మనము ప్రార్థనలు మనం ఎడతెగక ఉన్నప్పుడు దేవుడు బలమైన కార్యం మన జీవితంలో జరిగిస్తాడు ప్రియ దేవుని బిడ్డలారా. అది సత్యమండి. ఆది సంఘంలో ఎలాంటి కార్యాలు జరిగాయో నేటి మన సంఘంలో కూడా అలాంటి కార్యాలు ఆయన జరిపించడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడి పిల్లలారా. ఆది అంతమునై ఉన్న దేవుడు, అల్పా ఓమేగా ఆయన మన మధ్యలో ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. మనం భయపడాల్సిన పని లేదండి. కాబట్టి మనం చేయాల్సిన పని మనం చేస్తే దేవుడు చేయాల్సిన పని ఆయన చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు. అందుకే అన్నాడు, నేను మీ హృదయం అనే తలుపు యొద్ద ఉన్నాను, తట్టుచున్నాను. తలుపు మీరే తీయట్లేదు. అన్నిలు అంటారు, ఏమన్నా అన్నిలు, మీ వద్దనే లక్ష్మీదేవి ఉందయ్యా, మీరే తీయట్లేదు అంటారు. అవునా కదా? దేవుడు కూడా మన యొద్దనే ఎప్పుడు ఆయన తడుచునే ఉన్నాడు. తలుపు తీస్తారా? నా ప్రియ బిడ్డ నన్ను తన హృదయంలోకి ఆహ్వానించదా అని ఆయన ఎదురు చూస్తూనే ఉన్నాడు. మనం ఇంకా ఇప్పుడు కాదులేండి, బాప్తిసం పొందంటే ఏమంటారు? బాప్తిసం పొందంటే ఏమంటారు? ఇప్పుడు పొందలేండి నేను అంటారు కొంతమంది. ఏమండి, ఇప్పుడు కాదు, ఎప్పుడు అంటే బాప్తిసం పొందితే మన చేతికి సంఖ్యలు పడతాయి, మన నోటికి సంఖ్యలు పడతాయి, మన హృదయానికి సంఖ్యలు పడతాయి, మన కాళ్ళకు సంఖ్యలు పడతాయి. మొత్తం అంతా అరికాలు మొదలుకొని నడిన వరకు మన స్థితి అంతా మారిపోయి ఇప్పుడు ప్రభువు స్థితి వస్తుంది. కాబట్టి అది కొంచెం కష్టంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు బాప్తిసం వద్దు. ఎప్పుడు బాప్తిసం పొందుతాం? అన్నీ అయిపోయినాక కర్ర పట్టుకొని ఊగులాడుతూ రేపు ఎల్లుండి అంటే అప్పుడు తీసుకుంటావా? ఏమండి, చేయాల్సిన కార్యాలన్నీ చేసుకుంటూ ఇష్టానుసారంగా జీవించి అంత అయిపోయిన తర్వాత, ఏమండి, కొంతమంది యవ్వన కాలంలో కొంతమంది మరణానికి దగ్గరగా ఉంటారు. అప్పుడు బాప్తిసం ఇప్పుడు పొందుతానంటారు. ఇప్పుడు పొందుతాను, నేను తాగి లివర్లో 2 పోతాయి, కిడ్నీలు ఫెయిల్ అయిపోతాయి, అన్నీ పోయినాక అప్పుడు బాప్తిసం పొందుకుంటారా? ఉన్నప్పుడు అసలు అవి పోకూడదనే దేవుని ఉద్దేశము, అవి చెడిపోకూడదనే నీవు దేవుని ఉద్దేశము, దేవుని ప్రణాళిక. అనేక సార్లు దేవుడు నీతో మాట్లాడి సరి చేసుకోమంటే అప్పుడు సరికారు. ఏమండి, పరిశుద్ధమైన జీవితం జీవించుకుంటే సవాల్ అండి. సవాల్. పరిశుద్ధంగా దేవుడు మందిరంలోకి అడుగు పెడితే దేవుడు ఎంత సంతోషిస్తాడో. ఏమని దేవుడు బిడ్డారా అండి, ఇప్పుడు బతుకుతున్నాం మనం. బతుకు దేవుని కోసం నీతి అయిన బతుకు, పరిశుద్ధమైన బతుకు చాలా కష్టం అండి. నా జీవితం, నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నాకు అక్రమంగా నేను సంపాదించే డబ్బు నాకు రోజుకు 1000 రూపాయలు వస్తాయండి. మీరు నమ్మరు, కానీ రోజు 1000 రూపాయలు వస్తాయి అక్రమ సంపాదన. ఈరోజు నేను ఆదివారం, ఎస్పెషల్లీ ఆదివారం సాతాను గడి పెట్టేదేమో, కానీ ఆదివారం నేను డ్యూటీకి వెళ్తే 2000. ఎందుకంటవా? ఆదివారం విజిలెన్స్ రారు, సూపర్వైజర్ రారు, మేనేజర్ రాడు, ఎవరు. ఆదివారం కంపెనీ సెలవా. ఆదివారం డ్యూటీ పడిందంటే మాత్రం 2000 వస్తాయి. సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు 2000 రూపాయలు పెట్టుకొని రాడు ఇంటికి. ఏమండి, మాకు అసలు జీతం ఎప్పుడు పడుద్దో తెలియదు. అసలు జీతం అసలు మేము చూడం. రోజుకు 1000 రూపాయలు, 30,000 వస్తాయి నెలకి. ఈ డబ్బులే. జీతం ఎంత అంటే 3,000. అప్పుడప్పుడు మా 3 రాష్ట్రాలకి కలిపి ఒక మేనేజర్ ఉంటారు. ఆయన వస్తాడు, అయ్యా మీ దెబ్బకి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా పనిచేయరు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా పనిచేయరు, అంత జీతాలు మీకు వస్తానంట. అని తెలుసు ఆల్రెడీ. దీంట్లో లొసుగులన్నీ అని తెలుసు. లెక్కలు ఎట్టాల్సి మేము కాలిగట్ట పట్టుకుంటే అసలు మొత్తం కాలిగట్ట చాలా మందికి వాటర్ రాదు. మేము వాడితే ఎట్లుండదు అసలు, అంత ఫాస్ట్గా వాడతాము. ఎక్కడెక్కడ లెక్కలు వేయాలో మొత్తం అన్నీ వేసాడా సెట్ చేస్తాం. ఒక 1.5 కేజీన్నర కాఫీ పొడి కొనుక్కుంటే 1.5 కేజీన్నరలో 25% తీయాలి, తర్వాత 75% తీయాలి. తీసి దానికి